నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. గోస్ట్ ఫ్లవర్స్ అంటే ఏమిటి? మోనోట్రోఫా యూనిఫ్లోరా అనే సైంటిఫిక్ పేరుగల అరుదైన మొక్కే ఈ గోస్ట్ ఫ్లవర్. దీనినే ఇండియన్ పైప్ ప్లాంట్, కార్ప్స్ ప్లాంట్, ఐస్ ప్లాంట్ అని కూడా అంటారు. మిగతా మొక్కల్లో ఆకుపచ్చ రంగు వచ్చేందుకు కారణమయ్యే క్లోరోఫిల్ ఇందులో లేకపోవడం వల్ల ఇవి తెలుపు, పింకిష్ వైట్ లేదా కొన్నిసార్లు ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇవి మిగతా చెట్ల నుంచి పోషకాలను లాక్కుంటాయి. సూర్యకాంతి అవసరం లేని ఈ మొక్కలు దట్టమైన అడవుల్లో చీకట్లో పెరుగుతాయి. నెంబర్ 1, ప్రపంచంలోనే తొలి అండర్ వాటర్ ఇంటర్వ్యూ. పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పలావ్ ప్రపంచంలోనే తొలి అండర్ వాటర్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ దేశ అధ్యక్షుడు సరెంగల్ విబ్స్ దీనిని నిర్వహించారు. లైఫై టెక్నాలజీ సాయంతో దీనిని నిర్వహించారు. లైఫై టెక్నాలజీలో రేడియో తరంగాల ద్వారా కాకుండా కాంతి ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెంబర్ 2, భారతీయురాలికి ప్రతిష్టాత్మక అవార్డు. కాజీరంగా నేషనల్ పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్కు ప్రతిష్టాత్మక కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డు దక్కింది. వినూత్న విధానాలతో నేషనల్ పార్క్ పరిరక్షణ కోసం ఆమె తీసుకున్న చర్యలకు గాను వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈ పురస్కారంతో గౌరవించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి ఇండియన్గా సోనాలి నిలిచారు. నెంబర్ 3, 8 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం. దేశంలోని రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ 1.54% రికార్డైంది. 2017 తర్వాత ఇంత తక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం తగ్గడం సహా ఆహార పదార్థాల ధరలు తగ్గడం ఇందుకు కారణం. కాగా రూరల్ ఇన్ఫ్లేషన్ 1.07%, అర్బన్ ఇన్ఫ్లేషన్ 2.04%గా ఉంది. నెంబర్ 4, ఆస్ట్రా హింద్ 2025 ప్రారంభం. ఆస్ట్రేలియాలోని పెర్త్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే జాయింట్ ఎక్సర్సైజ్ ఆస్ట్రా హింద్ 2025 ప్రారంభమైంది. అక్టోబర్ 13న ఇది స్టార్ట్ అవగా అక్టోబర్ 26 వరకు కంటిన్యూ అవుతుంది. భారత్ తరపున 120 మంది సైనికుల బృందం ఈ డ్రిల్లో పాల్గొంటోంది. ఇరు దేశాల మిలిటరీ కోఆపరేషన్ పెంచుకునేందుకు ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారు. నెంబర్ 5, 72% అక్షరాస్యత సాధించిన సిద్ధి తెగ. అక్షరాస్యతలో మరోసారి ఆదివాసీ తెగ పురోగతి సాధించి ఇండో ఆఫ్రికన్ కమ్యూనిటీకి చెందిన సిద్ధీలు 72% అక్షరాస్యత సాధించారు. తూర్పు ఆఫ్రికాలోని బంతు తెగకు వీరు వారసులు. ఈ తెగవారు తొలిసారిగా 7వ శతాబ్దంలో అరబ్ వర్తకుల వెంట భారత్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో పోర్చుగీస్, బ్రిటిష్ వెంట బానిసలుగా, సేవకులుగా, కళాకారులుగా భారత్కు వచ్చారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ తెగవారు ఉంటున్నారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భూమి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ భాగాలను తాకే ఏకైక ఖండం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.